కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిడికిలు బిగించారు. రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామన్న రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కేసీఆర్ అన్నదాతల హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జంగు సైరను ఊదారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికలు పూర్తయిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలకు 500 బోనస్ చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం మాట మార్చిందని కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచడం, మోసం చేయడమేనని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 90% రైతులు దొడ్డువడ్లనే పండిస్తారని తెలిసి కూడా ప్రభుత్వం ఇట్లా ఎట్లా ప్రకటిస్తుందని కేసీఆర్ ప్రశ్నించారు. ఓట్లు డబ్బాలో పడంగానే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలిక మల్లేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకున్నారన్నారు. ఇదే సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనే మాట ఎన్నికలకు ముందు చెప్పి ఉంటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కు చేసేవారన్నారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పటికీ ప్రజలు ఆగ్రహంతోనే ఉన్నారన్నారు కేసీఆర్. రైతు బంధు, రైతు భరోసా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని ఫైర్ అయ్యారు. రైతాంగ హక్కులను, హామీలను సాధించేందుకే బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతుల పక్షాన నిలబడి కొట్లాడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనకుండా ప్రభుత్వం రైతుల గోస పుచ్చుకుంటుందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించే దిశగా నిరసన కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు వడ్ల కల్లాల కాడికి బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లి రైతులకు అండగా నిలవాలన్నారు. రైతుల హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని కేసీఆర్ తేల్చి చెప్పారు. సన్నవడ్లకే బోనస్ అంటూ కాంగ్రెస్ సర్కారు కొత్త మెలిక పెట్టింది. సన్నాలకు బోనస్ ఇస్తేనే సాగు పెరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి కొత్త లాజిక్ను తెరపైకి తెచ్చారు. ఇదే జరిగితే దొడ్డువడ్ల రైతులకు సున్నమే మిగులుతుందని సర్కారు తీరుపై అన్నదాతలు మండిపడుతున్నారు. రైతన్నలకు కాంగ్రెస్ సర్కార్ మరో దగా చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఇచ్చిన హామీల్లో మరో దానికి ఎగనామం పెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తుంది. నిన్న మొన్నటి దాకా ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు అంతా తూచని చెప్పకనే చెప్పింది. ఓట్ల ముందు ఓడమల్లన్న, ఓట్లయాక బోడిమల్లన్న అన్నట్లుగా 2 ఎన్నికలు ముగిశాక ఇప్పుడు కేవలం సన్నవడ్లకే బోనస్ ఇస్తామని సూత్రప్రాయంగా ప్రకటించి దొడ్డువడ్లు పండించే రైతులకు చెయ్యిచ్చింది. సీఎం రేవంత్ మీడియాతో నిర్వహించిన చిట్చాట్ ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో కాంగ్రెస్ ప్రకటించిన బోనస్ హామీ ఉత్త బోగసేనని, సన్నవడ్లకు బోనస్ ఇచ్చి దొడ్డు ధాన్యం రైతులకు ఇవ్వకుంటే వారి పొట్ట కొట్టినట్టేనన్న చర్చ కొనసాగుతుంది. కాంగ్రెస్ ఇచ్చిన బోనస్ హామీ ప్రభుత్వానికి ఆర్థిక భారమవుతుందన్న కారణంతోనే తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందుకే సన్నవడ్లు, దొడ్డువడ్లు అంటూ కొత్త నాటకానికి తెరతీసిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏటా వానాకాలం, యాసంగి కలిపి సుమారు 1.20 కోట్ల ఎకరాల్లో వరి సాగవుతుంది. ఏటా 1 కోటి టన్నులకు పైగా ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన 1 కోటి టన్నులకు బోనస్ ఇవ్వాల్సి వస్తే ఏటా సుమారు 5 నుంచి 7,000 కోట్ల దాకా ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉంది. కేవలం సన్నాలకే బోనస్ ఇవ్వాల్సి వస్తే మిల్లర్లు, వ్యాపారుల కొనుగోళ్లు, రైతుల అవసరాలు పోను కేవలం 10 నుంచి 20 లక్షల టన్నుల కన్నా ఎక్కువ కొనే పరిస్థితి ఉండదు. ఇలా అయితే కేవలం 1000 కోట్లతో కథ ముగిసిపోతుంది. అందుకే ఈ మెలిక పెడుతున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో వానాకాలమైన, యాసంగి అయినా దొడ్డువడ్లే ఎక్కువ సాగవుతాయి. సన్నవడ్ల సాగు తక్కువ ఉంటుంది. అది కొన్ని ప్రాంతాలకే పరిమితం. సాధారణంగా వానాకాలంలో 30 నుంచి 40% సన్నాలు,
60 నుంచి 70% దొడ్డు వడ్లను రైతులు సాగు చేస్తారు. యాసంగిలో సన్నాలు కేవలం 10 నుంచి 15% దొడ్డు వడ్లు 90% సాగవుతాయి. కేవలం ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్, వరంగల్లోనే సన్నవడ్లు సాగవుతుండగా మిగిలిన జిల్లాలో రైతులు తమ ఇంటి అవసరాల కోసమే పండిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో సన్నవడ్లకే బోనస్ ఇస్తామంటే దొడ్డు వడ్లు పండించే రైతుల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వెల్కమ్ బ్యాక్. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో సత్తా చాటేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. మరోసారి ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. ఈ మేరకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయా ఉమ్మడి జిల్లాల బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఓటర్లకు వివరించాలన్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. లోక్సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆయా ఉమ్మడి జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో తెలంగాణ భవన్లో సమావేశమైన కేటీఆర్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ నియోజకవర్గంలో గతంలో 2 సార్లు గులాబీ జెండా ఎగరవేశామన్న కేటీఆర్ ఈసారి కూడా బీఆర్ఎస్దే గెలుపని స్పష్టం చేశారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా వ్యతిరేకత ఉందన్న ఆయన దాన్ని అనుకూలంగా మలుచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క ఓటరును కలిసి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాలని గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్న కేటీఆర్ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు. నిరుద్యోగ భృతి, విద్యార్థినులకు స్కూటీలు, ఏడాదికి 2 లక్షల జాబులంటూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఎక్కడికెక్కడ నిలదీయాలన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు గడుస్తున్నా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగాలనే వారు ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారని ఓటర్లకు బలంగా తెలిసేలా ప్రచారం చేయాలని సూచించారు. మెగా డిఎస్సీ అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కు మరికొన్ని పోస్టులు మాత్రమే కలిపిందని చెప్పారు. ఏప్రిల్ 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని ఇవ్వకపోగా టెట్ పరీక్ష ఫీజు పెంచారని ఫైర్ అయ్యారు. వీటన్నిటినీ పట్టభద్రులకు తెలిసేలా ప్రచారం చేయాలని గులాబీ శ్రేణులకు కేటీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ ఒకవైపు పార్లమెంట్ ఎలక్షన్లు మరి 13 తారీఖు నాడు ముగిసినాయి. ఇప్పుడు మరొక ఎన్నికకు కూడా ఇప్పుడు తెరలేచింది. 3 ఉమ్మడి జిల్లాలు నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఈ 3 జిల్లాల పరిధిలోని విద్యావంతులు మరి 27 తారీఖు నాడు ఓటైపోతూ ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తమకు ఎవరు ఉండాలి అని ఎంచుకోబోతూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలోని విద్యావంతులైన మిత్రులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మా పార్టీ తరఫున గత 4 పర్యాయాలు మీరు మాకు అవకాశం ఇచ్చారు. మా అభ్యర్థులు, మా గెలిచిన శాసన మండలి సభ్యులు మీ తరఫున శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన మరి ఉద్యోగాలు కానీ, ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన వసతులు కానీ వాటి విషయంలో చాలా నిబద్ధతతో పనిచేసింది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా లేదు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో 3 మెడికల్ కాలేజీలు ఒక్క జిల్లాలోనే ఏర్పాటు చేసుకున్నాం. అదే మాదిరిగా కొత్త జిల్లాల ఏర్పాటు మాత్రమే కాకుండా ప్రతి జిల్లాలో విద్యా వ్యాప్తికి, విద్యావంతుల అభ్యున్నతికి చాలా చిత్తశుద్ధితో పనిచేసింది కేసీఆర్ ప్రభుత్వం. భారతదేశంలోనే అత్యధికంగా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పే స్కేల్ ఇచ్చింది. 73% మరి ఆనాడు ఫిట్మెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావేత్త అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి బిట్స్పిలానిలో ఉన్నత చదువు చదువుకొని ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాడన్నారు కేటీఆర్. ప్రశ్నించే గొంతుకగా నిరుద్యోగులకు అండగా ఉంటాడని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కోసం మండలిలో పోరాటం చేస్తారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తే మరో నల్గొండ నయీం తయారవుతాడని విమర్శించారు.
బ్లాక్ మెయిలర్ కు బిట్స్ పిలానీలో చదివిన విద్యావేత్తకు మధ్య పోటీ జరుగుతోందన్న కేటీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంత పచ్చి మోసం చేస్తూ ఉన్నారంటే కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 30,000 ఉద్యోగాలు కూడా నేనే ఇచ్చినానంటూ అసలు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్క పరీక్ష కూడా కండక్ట్ చేయకుండా 30,000 ఉద్యోగాలు నేనే ఇచ్చినానని ముఖ్యమంత్రి గారు బొంకుతుంటే, పచ్చి అబద్ధాలు చెప్తుంటే పత్రికల్లో టీవీలలో నిజంగా నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. విద్యావంతులైన మీ అందరికీ నా విజ్ఞప్తి, ఈ ప్రభుత్వానికి ఇప్పటికే 5 నెలల కాల పరిమితి ముగిసింది. ఇంకా 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. మరి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ కావాలి అంటే ప్రశ్నించే గొంతు ఉండాలి, ప్రశ్నించే పార్టీ ఉండాలి, ప్రజలకు న్యాయం జరగాలి, విద్యావంతులకు న్యాయం జరగాలంటే ప్రశ్నించే రాకేష్ రెడ్డి లాంటి ఉత్సాహవంతుడైన యువకుడు శాసన మండలికి రావాలి. ఇవాళ కావాల్సింది అధికార స్వరాలు కాదు, కావాల్సింది ధిక్కార స్వరాలు, కావాల్సింది తప్పకుండా ప్రశ్నించే స్వరాలు, తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీసే స్వరాలు కావాలి. పెద్ద ఎత్తున అవసరమైతే అమెరికాలోనే స్థిరపడి అక్కడే కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్నా దానికి కాదని రాజకీయాల్లోకి వచ్చి ప్రజా జీవితంలోకి వచ్చి ఇవాళ మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వస్తున్న తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరుతూ మా పార్టీ పరంగా కూడా మా నాయకులందరం కూడా మీటింగ్ పెట్టుకున్నాం. మరి రాబోయే 10 రోజులు, ఎందుకంటే 25 తారీఖు లాస్ట్ ప్రచారానికి, ఈ 10 రోజులు కూడా అందరం కూడా ఎక్కడి వాళ్ళం అక్కడ కష్టపడదామని నిర్ణయం తీసుకున్నాం. మా పార్టీ పరంగా పూర్తి ఎఫర్ట్ పెడతాం. తప్పకుండా తమ్ముడు రాకేష్ రెడ్డి గారిని 3 జిల్లాల విద్యావంతుల ఆశీస్సులతో గెలిపించుకుంటామని చెప్పి కూడా ఆశాభావంతో ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లంతా బీఆర్ఎస్ కు అండగా ఉండాలని కేటీఆర్ కోరారు. విద్యావేత్తకు ఓటేసి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేసి బీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతిపక్షాలు విద్యుత్ ఉద్యోగుల మీద అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండించారు. విద్యుత్ రంగ వైఫల్యాలకు తానే బాధ్యుణ్ణి అన్నట్లుగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ ఉద్యోగుల సహకారంతో పటిష్టమైన వ్యవస్థను నిర్మించిందని చెప్పారు. కేవలం 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను కుప్పకూల్చిందని విమర్శించారు. విద్యుత్ ఉద్యోగులపై నెపం నెట్టడమే తప్ప కరెంటు కోతలను ఎలా సరిదిద్దాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి లేకపోవడం దురదృష్టకరమన్నారు. సీఎం చిల్లర మల్లర చేష్టలు మాని కేసీఆర్ హయాంలో 24 గంటల విద్యుత్ను ఇచ్చినట్లుగా అన్ని రంగాలకు సరఫరా చేస్తే మంచిదని సూచించారు. పార్లమెంటు ఎన్నికల ఓటింగ్ సరళిలో మంత్రులకు వణుకు మొదలైందా? ఇన్ఛార్జిగా ఉన్న సీటులో పార్టీ ఓడిపోతే ఎలా అనే టెన్షన్ మంత్రులు వెంటాడుతోందా? క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు మంత్రులకు గుబులు తెప్పిస్తున్నాయా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. లోక్సభ ఎన్నికలను కాంగ్రెస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులోనూ తెలంగాణ రాష్ట్రంపై హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రణాళికలో భాగంగా కనీసం 12 స్థానాల్లో గెలవాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. సీఎం రేవంత్ సైతం హైకమాండ్ ఇచ్చిన టార్గెట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో గెలిచే బాధ్యతలను రాష్ట్ర మంత్రులకు అప్పగించారు. కొన్ని చోట్ల పార్టీలోని సీనియర్లు, ముఖ్య నాయకులకు బాధ్యతలు అప్పగించారు. ఇక మంత్రులకు ఇన్ఛార్జీలుగా ఉన్న సీట్లపై అధిష్టానం కూడా స్పెషల్ ఫోకస్ పెట్టిందట. వీటిలో ప్రధానంగా మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి, ఆదిలాబాద్ సీతక్క, కరీంనగర్ పొన్నం ప్రభాకర్, నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సికింద్రాబాద్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మెదక్ కొండ సురేఖ, జహీరాబాద్ దామోదర రాజనరసింహ, నాగర్ కర్నూల్ జూపల్లి కృష్ణారావు, మహబూబాబాద్ తుమ్మల నాగేశ్వరరావుకు ఇన్ఛార్జి బాధ్యతలు కట్టబెట్టారు. మిగిలిన స్థానాల్లో పార్టీ సీనియర్లు, ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. అందులో మహబూబ్ నగర్ స్థానంలో ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్,
నిజామాబాద్ స్థానంలో ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, వరంగల్ స్థానంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, భువనగిరి స్థానంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, హైదరాబాద్లో ఒబేదుల్లా కొత్వాల్కు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఇన్ఛార్జీలుగా ఉన్న వారిపై అధిష్టానం ప్రత్యేక ఫోకస్ పెట్టిందట. పార్టీ గెలుపులో కీలకంగా వ్యవహరించాలని ఆదేశించిందట. ఎన్నికల్లో అలసత్వం వహించిన ఇన్ఛార్జీలను సర్వే ఆధారంగా జాతీయ స్థాయి నేతలు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు. ఒకసారి నేరుగా రాష్ట్రానికి వచ్చి సమీక్షించగా మరోసారి జూమ్ మీటింగ్ ద్వారా పరిస్థితిని తెలుసుకున్నారు. ఎన్నికలను లైట్ తీసుకున్న ఇన్ఛార్జీలపై అధిష్టానం కన్నెర చేసే ఛాన్స్ ఉందని పార్టీలోనే చర్చ కొనసాగుతుంది. అందులో మంత్రులుగా ఉన్న వారికి కొందరికి డిమోషన్, మంత్రులుగా లేకపోయినా గెలిపించిన వారికి ప్రమోషన్ ఇచ్చి మంత్రులుగా చేయాలన్న ఆలోచనలో అధిష్టానం ఉందన్న టాక్ నడుస్తోంది. అందులో భాగంగానే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భువనగిరిలో గెలిపించే బాధ్యతలు తీసుకున్నట్టు టాక్. మంత్రి వెంకటరెడ్డికి సికింద్రాబాద్ బాధ్యతలను అప్పగించినా పెద్దగా పట్టించుకోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే కేసీ వేణుగోపాల్ నిర్వహించిన జూమ్ మీటింగ్లో వెంకటరెడ్డి పనిచేయడం లేదని క్లాస్ తీసుకోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. సికింద్రాబాద్లో కాంగ్రెస్ గెలవకపోతే వెంకటరెడ్డి మంత్రి పదవికి ఏకంగా తన తమ్ముడి రూపంలో చిక్కులు తప్పవు అన్న చర్చ పార్టీలో మొదలైంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు అన్న ఫీలింగ్ లో ఉన్న మంత్రులకు క్షేత్రస్థాయి పరిణామాలు కలవరపెడుతున్నాయి. సైలెంట్ ఓటింగ్ తో పాటు పెరిగిన ఓటు శాతం మంత్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్న చోట్ల పార్టీ గెలవకపోతే పరిస్థితి ఏంటన్న గుబులు మొదలైంది. అందుకే గ్రామ స్థాయిలో జరిగిన పోలింగ్ పై మంత్రులు ఆరా తీస్తున్నారు. అందులో ఓటింగ్ జరిగిన విధానం మంత్రులను భయాందోళనకు గురి చేస్తుందని సమాచారం. చాలా చోట్ల క్రాస్ ఓటింగ్ జరిగిందన్న సమాచారం క్యాడర్ నుంచి రాకపోవడంతో తమ సన్నిహితుల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. రిజల్ట్ తారుమారైతే పరిస్థితి ఏంటన్న టెన్షన్ మంత్రుల్లో ఉందట. మరి చివరికి ఫలితాలు ఎలా వస్తాయో, ఎవరికి చిక్కులు తప్పవో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇవి అప్డేట్స్. నమస్తే.